నా పేరు లలిత్ కుమారి. విజయవాడ లయన్స్ క్లబ్ సామరస్య క్లబ్ ప్రెసిడెంట్ని, కృష్ణా డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ని, ఎస్ఎన్జి ఫౌండేషన్ మెంబర్ని, మహిళా మండల్ మెంబర్ని. మహిళా దినోత్సవం అనేది చాలా సంతోషమైన విషయము. ఈ రోజుల్లోని మహిళలు సాధించలేదంటూ ఏమీ లేదు. అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా అందరితో పాటు సమానంగానే, మగవారితో పాటు సమానంగానే అన్ని రంగాల్లో కూడా ముందు మహిళలే ఉంటున్నారు. మగవాళ్ళ కన్నా కూడా అన్ని విధాలా కూడా మహిళలే ముందుంటున్నారు. ఈ మహిళా దినోత్సవానికి ఇంకా మహిళలు ఇప్పుడు 100కి 60 మంది వస్తున్నారు, కానీ 100కి 90 మంది వస్తే ఈ మహిళా దినోత్సవానికి అసలైన దినోత్సవంగా ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్ని విధాల ముందుకు రావాలి. అన్ని విధాలా కూడా ఇంకా ముందుకు అన్ని రంగాల్లో ఆడవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళదే పై చేయి. అందుకని ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళలందరికీ మనం ఈ భారతదేశంలో పుట్టి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవటం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఒక మహిళగా గర్విస్తున్నాను నేను. అందున ఈ విజయవాడ నగరంలో పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అండ్ సిఫా వారు ఘనంగా నిర్వహించినటువంటి ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మేమందరం, నేను గాయని అండి, సంగీతం నేర్పిస్తూ ఉంటాను. మేమందరం అన్ని టెంపుల్స్లో ఇట్లా సందర్భానుసారం పాడుతూ ఉంటామండి. మాకు ఈ అవకాశం లభించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అండ్ సిఫా వారికి మరొక్కసారి మా నమస్సుమాంజలి మా ట్రూప్ అందరి తరఫున తెలియచేసుకుంటూ, ఇలాంటి మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు వారు భవిష్యత్తులో చేపట్టాలి అని కోరుకుంటూ అందరికీ మరలా మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ధన్యవాదాలు.